పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ సహకారం, యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు అంతకంతకు విస్తృతమవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ చెందిన JF-17 థండర్ ఫైటర్ జెట్ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ వైమానిక దళ చీఫ్ మార్షల్ మహమ్మద్ ఖాన్ మరియు పాకిస్తాన్ వాయుసేన చీఫ్ మార్షల్ జైర్ అహ్మద్లు ఇస్లామాబాద్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా JF-17 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరిపినట్లు సమాచారం. సైనిక చర్యల్లో సహకారం, సంస్థాగత సమైక్యత సాధించే దిశగా సాగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ ఏరోనాటిక్స్ కాంప్లెక్స్ సంస్థ, చైనా ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్లు సమిష్టిగా ఒకే ఇంజిన్తో నడిచే తేలికపాటి యుద్ధ విమానాలు JF-17ను రూపొందించాయి. భారత్తో ఇటీవల జరిగిన ఘర్షణ సందర్భంగా ఈ విమానం తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని పాక్ చాటుకున్న దాని అసలు సామర్థ్యం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా లేదు. గత సంవత్సరం మే 7 నుంచి మే 10 వరకు జరిగిన భారత్తో జరిగిన ఘర్షణలో చైనా అందించిన చెంగ్డు J-10 యుద్ధ విమానాలను పాకిస్తాన్ వినియోగించిందనేసి సైనిక పరిశీలనలు చెప్తున్నారు. కానీ అవి యుద్ధ క్షేత్రంలో మాత్రం దాని ప్రతిభను నిరూపించుకోలేకపోయినట్టు స్పష్టంగా తెలిసింది. అయితే తాజాగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య JF-17, J-10 వంటి యుద్ధ విమానాలను కొనుగోలు విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.